Hi TSAT viewers, welcome to Marathon program. Today subject based on world geography and topics countries, seas, minerals, agriculture and physiography. సో ప్రీవియస్గా మనం కొంతవరకు ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో వరల్డ్ జాగ్రఫీ పైన కొంతవరకు క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. అండ్ మనకు వరల్డ్ జాగ్రఫీ అనేది గ్రూప్ 2లో మెన్షన్ చేశారు మనకు సపరేట్గా సిలబస్ లాగా. సో దాంతోపాటు ఏంటంటే ఫిజికల్ జాగ్రఫీతో పాటు వరల్డ్ జాగ్రఫీలో కొన్ని ఏదైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉంటాయి అంటే మనకు ఐదర్ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఆర్ ఎనీ అదర్ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఏంటంటే మనకు ఇంటర్నేషనల్ రిలేషన్ ఏదైతే కరెంట్ అఫైర్ మెన్షన్ చేశారో సో ఇలా కూడా మనకు కొన్ని ప్లేసెస్ కూడా అడిగే అవకాశం అనేది ఎగ్జామినేషన్లో ఉన్నది. సో ప్రీవియస్గా మనం కొంతవరకు కొన్ని చాప్టర్స్ దీనిపైన డిస్కస్ చేయడం ఎంసీక్యూ బిట్స్ డిస్కస్ చేసాం మనం. సో దీనికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో టుడే ఫస్ట్ క్వశ్చన్. సో మన వరల్డ్ జాగ్రఫీ పైన దగ్గరగా 215 క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో ద రివర్ ఆల్సో నౌన్ యాజ్ సాంగ్పో ఇన్ టిబెట్ ఈజ్ బ్రహ్మపుత్ర, ఇండస్, సట్లెజ్, తీస్తా. సో ఈ 4 నదులలో ఏదంటే ఏ నదిని టిబెట్ ప్రాంతంలో సాంగ్పో అని కూడా అంటారు అని ఇచ్చారు మనకు. సో ప్రీవియస్ మన క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్రోగ్రాంలో మనం కొంతవరకు సాల్వ్ చేయడం జరిగింది ఈ ఒక రివర్ పైన కంప్లీట్గా ఒక ప్రోగ్రామ్ అనేది. సో ఈ క్వశ్చన్కి వస్తే సో మనకు సాంగ్పోర్ అని ఇచ్చారు కాబట్టి అది కూడా టిబెట్లో. సో సాంగ్పో టిబెట్ని ఏ రివర్ అంటారంటే బ్రహ్మపుత్రను. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. సో ఇంకోటి ఏంటంటే ఇది ఏదైతే ఈ బ్రహ్మపుత్ర రివర్ ఉందో ఇది ఒక ఇంపార్టెంట్ రివర్ ఫర్ ఇరిగేషన్. సో ఈ రివర్ అనేది ఇంపార్టెంట్ ఫర్ ఇరిగేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ పర్పస్. సో ఎప్పుడు తరచుగా మనం చూస్తుంటాము ఎప్పుడైనా వరదలైన ఫ్లడ్స్ రావడం అనేది జరుగుతుంది. ఏ రివర్ అంటే మోస్ట్లీ సో ఇండియాలో వన్ ఆఫ్ ద రివర్ చూస్తే మనకు ఎక్కువగా బ్రహ్మపుత్ర రివర్. సో ఈ బ్రహ్మపుత్ర రివర్ అనేది దేనికోసం ఎక్కువగా అంటే ఇరిగేషను అండ్ ట్రాన్స్పోర్టేషన్. సో ఇంకో విషయం ఏంటంటే ఇది ఎన్ని కిలోమీటర్ లాంగ్ ఉందంటే దగ్గర ఎన్ని కిలోమీటర్ అంటే 2900 కిలోమీటర్. సో ఈ రివర్ ఎన్ని కిలోమీటర్ ఉందంటే 2900 కిలోమీటర్. అదేవిధంగా యావరేజ్ డెప్త్ ఆఫ్ ద రివర్ ఎంత అంటే 38 మీటర్స్ అనేది యావరేజ్ డెప్త్. అండ్ మ్యాక్సిమం డెప్త్ అనేది 120 మీటర్స్. సో చాలా వరకు ఏంటంటే ఈ రివర్ ఎందుకు ఫ్లడ్స్ అనేది ఉంటుందంటే ఇప్పుడు మనం సమ్మర్ చూస్తే హిమాలయ ఏదైతే గ్లేసియర్స్ ఉన్నవి మెల్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ దాని తర్వాత సమ్మర్తో పాటు వింటర్లో కొన్ని మనకు నార్త్ ఈస్ట్ రెయిన్ఫాల్ అండ్ ఎలాగో మనం చూస్తుంటాము. సో ఈ విధంగా ఎప్పుడుగా తరచుగా ఒక రివర్ ఒక నది అనేది ఎక్కువగా వరదలతో ఉన్నదంటే అది మోస్ట్లీ బ్రహ్మపుత్ర రివర్. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. ద బిగ్గెస్ట్ ఐలాండ్ ఆఫ్ ద ఇండియన్ ఓషన్ ఈజ్ మాల్దీవ్స్, మడగాస్కర్, లక్షద్వీప్, సుమాట్రా. సో హిందూ మహాసముద్రంలో ఏ ద్వీపం అనేది బిగ్గెస్ట్ అది అతి పెద్దదని ఇచ్చారు అంటే ఈ మాల్దీవ్స్ అయినా ఏదైతే ఈ 4 ఉన్నాయో సో దీంట్లో ఏ ద్వీపం అంటే ఏ ఐలాండ్ అనేది చాలా పెద్దదని. సో ఈ విధంగా కూడా మనకు అడిగే అవకాశం ఉంది క్వశ్చన్లో. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే అది కూడా కోస్ట్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆఫ్రికా ఒకవేళ లొకేషన్ కనుక అడిగితే సో అంటే ఏ ఐలాండ్ అనేది బిగ్గెస్ట్ ఐలాండ్ అనేది ఉంటే మడగాస్కర్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకో విషయం ఏంటంటే ప్రపంచంలోనే ఈ ద్వీపం ఏదైతే ఉందో ఇది ఎన్నోదంటే అంటే లార్జెస్ట్ ఐలాండ్ అంటే 4th. సో 4th ఐలాండ్ అది కూడా వరల్డ్లో. బట్ హిందూ మహాసముద్రంలో కనుక చూస్తే ఒక బిగ్గెస్ట్ ఐలాండ్ అంటే అది మడగాస్కర్. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ మోనోకల్చర్ క్రాప్స్ ప్రొవైడ్స్ ఇమీడియట్ క్యాష్ టు ద ఫార్మర్స్? టీ ఇన్ అస్సాం, రబ్బర్ ఇన్ ఆఫ్రికా, షుగర్ కేన్ ఇన్ మలేసియా, కాఫీ ఇన్ బ్రెజిల్. సో మనకు ఇక్కడ ఏమి ఇచ్చారంటే మోనోకల్చర్ క్రాప్స్ అది కూడా ప్రొవైడ్స్ ఇమ్మీడియట్ క్యాష్ టు ఫార్మర్. అంటే ఫార్మర్కి ఈ ఏదైతే ఈ మోనోకల్చర్ క్రాప్స్ ఉందో ఒక క్యాష్ రూపంలో ఇమ్మీడియట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫార్మర్స్కి అంటే రైతులకు. ఓకే అయితే మనకు
అస్సాంలో ఉన్న టీ సంబంధించిందా, లేకపోతే రబ్బర్ ఆఫ్రికాలో ఉన్న రబ్బరా, లేకపోతే షుగర్ కేన్ ఇన్ మలేషియానా, లేకపోతే కాఫీ ఇన్ బ్రెజిల్లా. అయితే ఈ 4 ఏదైతే క్రాప్స్ ఉన్నాయో ఈ కమర్షియల్ క్రాప్స్ సంబంధించింది, అయితే ఇవి ప్రతి ఏదైతే కొన్ని కంట్రీస్ మెన్షన్ చేసామో ఇప్పుడు కంట్రీ స్టేట్, సో అక్కడ ఎక్కువగా పండించడం జరుగుతుంది. సో ఈ క్యాష్ క్రాప్ ఈ ఏదైతే ఉన్నాయో ఇదొక మనకు ఇమ్మీడియట్ క్యాష్ అంటే క్యాష్ క్రాప్ కదండి. సో క్యాష్ క్రాప్ అంటే కమర్షియల్. సో మనకు అడిగే అవకాశం ఉంది క్వశ్చన్స్ కూడా, ఎందుకంటే క్యాష్ క్రాప్స్ అంటే అందులో టీ, రబ్బరు, షుగర్ కేను, కాఫీ అనేది మీకు గుర్తుండాలి ఫస్ట్. సో దీంట్లో క్యాష్ క్రాప్ కనుక ఇలా మనకు క్వశ్చన్ కూడా రూపంలో అడుగుతుంటారు. సో అందులో క్యాష్ క్రాప్ అనేది టీ ఒకటి, రబ్బర్ ఒకటి, అండ్ షుగర్ కేను అండ్ కాఫీ. సో ఇవి 4 ఏంటంటే క్యాష్ క్రాప్స్. సో ఈ క్యాష్ క్రాప్స్ అనేది ఏదైతే ఉందో ఇదొక అగ్రికల్చర్ క్రాప్ విచ్ ఈస్ గ్రోన్ ఫర్ సేల్ టు రిటర్న్ ఏ ప్రాఫిట్. అంటే ఏదైతే ఈ క్రాప్స్ ఏదైతే ఉన్నాయో దీన్ని కనుక అమ్మితే అంటే సేల్ చేసిన తర్వాత ప్రాఫిట్ అనేది అంటే లాభం అనేది రావడం జరుగుతుంది. సో దానివల్ల అనేది క్యాష్ క్రాప్ అని అంటారు. ఇంకో ఇంపార్టెంట్ అంటే ఇట్ ఈస్ టిపికల్లీ పర్చేస్డ్ బై పార్టీ సపరేట్ ఫ్రమ్ ఏ ఫార్మ్. సో అంటే మిడిల్ మ్యాన్ ఇప్పుడు ఎవరైతే కాఫీ ఆర్ టీ పండిస్తారో అంటే ఈ కమర్షియల్ క్రాప్ ఉంది, సో ఇది ఒక మిడిల్ మ్యాన్ అమ్మడం జరుగుతుంది. అతను పోయి డైరెక్ట్గా ఎవరికైతే హోల్సేల్ అమ్మడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే క్యాష్ క్రాప్ అనేది ఫర్ ప్రాఫిట్ ఓరియంటెడ్. ఇవి మనం రిమైనింగ్ కనుక చూస్తుంటే ఎగ్జాంపుల్గా క్యాష్ క్రాప్ కానిది అంటే వీట్ ఒకటి అండ్ రైస్ అనేది. సో రైస్ అనేది అంటే తినడానికి చాలా వరకు ఏంటంటే అంటే కొంతమంది అమ్ముతారు. అంటే ఎక్కువగా ఇప్పుడు చాలా తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు ఏంటంటే అంటే స్మాల్ ల్యాండ్ హోల్డర్ ఏం చేస్తారంటే అగ్రికల్చర్ ఫార్మర్ ఏం చేస్తారంటే వాళ్ళకు తినడానికి వాళ్ళు దాచుకోవడం జరుగుతుంది అంటే అమ్మకుండా. సో ఆ విధంగా అంటే క్యాష్ క్రాప్కి డిఫరెంట్ ఉందని మీరు తెలుసుకోవాలి. సో అయితే ఈ ఇచ్చిన దాంట్లో క్వశ్చన్ ఏంటంటే మోనోకల్చర్ క్రాప్స్ ప్రొవైడ్స్ ఇమీడియట్ క్యాష్ టు ద ఫార్మర్స్ అంటే ఈ 4 దాంట్లో ఏదంటే ఆప్షన్ ఒకటి షుగర్ కేన్ ఇన్ మలేషియా ఒకటి అండ్ కాఫీ ఇన్ బ్రెజిల్ అనేది. సో ఈ 2 కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, which one of the following countries is not situated in the region between the Caspian Sea and Black Sea? సో ఏదైతే ఈ బ్లాక్ సీ అండ్ కాస్పియన్ సీ ఉందో ఈ కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ మధ్య ఈ 2 సముద్రాల మధ్య ఏంటంటే ఒక రీజియన్ ఉందన్నమాట. ఆ రీజియన్ అనేది అంటే ఈ 4 ఆప్షన్ అంటే ఒకటి ఆర్మేనియా, అజర్బైజాను, జార్జియా, ఉక్రెయిన్. సో ఈ 4 దాంట్లో ఏ రీజియన్ అనేది మనకు లేదని ఇచ్చారు. ఓకే, సో నాట్ సిచ్యువేటెడ్, ఇక్కడ అడిగింది క్వశ్చన్ ఏంటంటే నాట్ సిచ్యువేటెడ్ ఇన్ ద రీజియన్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకు మీకు ఆల్రెడీ తెలుసు ఎక్కువగా ఉక్రెయిన్ అనేది ఎక్కువ తరచుగా న్యూస్ ఉంది అండ్ ఆర్మేనియా, అజర్బైజాన్ కూడా ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి. కాబట్టి ఈ 3 కంట్రీస్ అనేది ఎక్కువగా న్యూస్ ఉంది కాబట్టి మీరు తెలుసుకోవాలి. అయితే ఏదైతే ఈ కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ ఉందో ఏ రీజన్ అనేది లేదంటే ఆప్షన్ డి ఉక్రెయిన్ అనేది కాదు. సో ఉక్రెయిన్ ఈజ్ నాట్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ బ్లాక్ సీ. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఉక్రెయిన్ గురించి కొంచెం చూసుకోండి. ఉక్రెయిన్లో ఉన్న ప్రాంతాల్లో ఏదైతే ఉన్న కొన్ని రీజన్ ప్రొవిన్సెస్ సంబంధించింది, దాంతోపాటు కొన్ని రివర్ కూడా కొన్ని ఇంపార్టెంట్ లొకేషన్ కూడా చూసుకోవాలి. దాంతోపాటు కొన్ని న్యూక్లియర్ అంటే కొన్ని ఏదైతే ఉంటాయో అంటే పవర్ సంబంధించి ఏదైతే ఉంటాయో అవి కూడా మీరు తెలుసుకోవాలి. దాంతోపాటు ఏంటంటే కొన్ని క్రాప్స్ సంబంధించి అంటే కొన్ని మన అగ్రికల్చర్ ఓరియంటెడ్ ఇవ్వచ్చు, లేకపోతే మినరల్స్ ఓరియంటెడ్ ఇవ్వచ్చు, లేకపోతే జియోగ్రాఫికల్ ప్లేస్ రిలేటెడ్ ఇవ్వచ్చు, లేకపోతే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏమైనా ట్రీటీ సంబంధించిన ఇవ్వచ్చు. సో క్వశ్చన్స్ అనేది ఈ విధంగా అడగవచ్చు. ఎందుకంటే ఈ గత సంవత్సరాల పైనుంచి దగ్గర మనకు ఉక్రెయిన్ పైన రష్యా అనేది యుద్ధం చేయడం జరుగుతుంది కాబట్టి సో మనకు ఎక్కువగా అడిగే అవకాశం ఉన్నది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఏ, the percentage of the earth surface covered by India is 2.4%. Reason, on the Mercator's map of the world, India is shown much smaller than Canada. సో మన ఎర్త్ సర్ఫేస్ అంటే భూమి పైన భారతదేశం యొక్క ఇస్తారంటే ఎర్త్ సర్ఫేస్ అంటే ఎంతవరకు పర్సెంటేజ్ రూపంలో ఉందంటే 2.4% అని ఎంత ఇచ్చారంటే 2.4% ఇవ్వడం జరిగింది. ఓకే, అయితే ఏదైతే
మర్కాటర్స్ మ్యాప్ ఏదైతే ఉందో ఓల్డ్ మ్యాప్ అనేది, అందులో ఇండియా అనేది కెనడా కన్నా చాలా చిన్నగా ఉందని చూపించడం జరిగిందని ఇచ్చారు రీజన్ అనేది. సో మనకు ఈ టైప్ ఆఫ్ కూడా క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే రెండూ కరెక్ట్, బట్ ఆర్ అనేది ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్, ఏ అనేది కాదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే మన భారతదేశ ఎక్కువ విస్తీర్ణం ఏదైతే ఉందో అంటే భూమిపైన పర్సంటేజ్గా చూస్తే ఏంటంటే 2.4% మనకు ఇది గుర్తుండాలి. సో 2.4% ఎర్త్ సర్ఫేస్ పైన ఇండియా అనేది కవర్ అయి ఉంది. సో ఇది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అండ్ ఇది మీకు గుర్తుండాలి. అండ్ నెక్స్ట్ ఏదైతే ఈ మర్కాటర్స్ యాప్ ఏదైతే ఉందో, ఈ యాప్ మీ మ్యాప్లో ఏంటంటే ఈ మర్కాటర్స్ యాప్ మ్యాప్ ఏదైతే ఉందో, ఈ మ్యాప్ ఆఫ్ ద వరల్డ్ ఏదైతే ఉందో, ఈ వరల్డ్ మ్యాప్లో ఏంటంటే ఇండియా అనేది చాలా చిన్నగా చూపించడం జరిగింది కంపేర్డ్ టు కెనడా. సో బట్ అంటే ఈ చూపించడం వల్లనే ఇక్కడ మనకు భారతదేశ విస్తీర్ణం తక్కువ అలా ఏం కాదండి. సో దానివల్లనే ఆర్ అనేది కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ అనేది కాదు కాబట్టి, సో బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈజ్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ద బౌండరీ బిట్వీన్ నార్త్ కొరియా అండ్ సౌత్ కొరియా ఈజ్ మార్క్డ్ బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్? 16 parallel, 29th parallel, 38 parallel, 49 parallel. సో మనకు తరచుగా ఎప్పుడు మనం న్యూస్లో చూస్తుంటే ఏంటంటే ఒకటి నార్త్ కొరియా. సో ఈ కిమ్ జోంగ్ ఉంగ్ ఎవరైతే ఉన్నాడో ఇతను చాలా వరకు ఏంటంటే ఎప్పుడు న్యూస్లో అంటే మిసైల్ సంబంధించింది ఎప్పుడు మనకు న్యూస్లో ఉంటుంది కాబట్టి నార్త్ కొరియాని కాబట్టి. అయితే ఈ నార్త్ కొరియాకి ఇదేమో నార్త్ కొరియా, నేను రఫ్లీగా గీస్తున్నాను మ్యాప్ అనేది, ఇది సౌత్ కొరియా. అయితే ఈ మధ్యలో ఏదైతే ఈ లైన్ ఉందో అంటే బౌండరీ లైన్ ఉందో, సో ఇది ఒక ప్యారలల్, ఇది 16 ప్యారలలా, 29 ప్యారలలా, లేకపోతే 38 ప్యారలలా, లేదా 49 ప్యారలల్ అనేది మనకు ఇవ్వడం జరిగింది క్వశ్చన్లో. సో ఇది ఏ ప్యారలల్ అంటే 38 ప్యారలల్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనకు ఈ విధంగా కూడా అడిగే అవకాశం ఉన్నది. నెక్స్ట్ క్వశ్చన్, Israel has common border with Lebanon, Syria, Jordan, Egypt. Option B, Turkey, Syria, Jordan and Yemen. Option C, Lebanon, Syria, Turkey, Jordan. Option D, Cyprus, Turkey, Jordan and Egypt. సో ప్రపంచ దేశాలలో గనక మనకు ఎక్కువగా న్యూస్లో గనక ఉంటే, అంటే ఒక దేశం తరచుగా ఎక్కువగా న్యూస్లో దాంట్లో ఏమైనా ఒకటి మనకు ఎక్కువగా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కనుక చూస్తే, ఆర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ కనుక చూస్తే, ఒకటి మనకు యుఎన్ సంబంధించి అంటే యునైటెడ్ నేషన్స్ సంబంధించి కూడా ఉంటుంది. దాని తర్వాత ప్లేసెస్ ఎస్పెషల్లీ ఒకటి మిడిల్ ఈస్ట్ అనేది చాలా ఎక్కువగా న్యూస్లో ఉంటుందండి. ఆ మిడిల్ ఈస్ట్లో మనకు ఇజ్రాయెల్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీ. అండ్ ఎందుకంటే మన ప్యాలెస్టైన్స్ ఇజ్రాయెల్ అని ఎప్పుడుగా ఆడ కాన్ఫ్లిక్ట్ సంబంధించి ఏదో మనం తరచుగా న్యూస్ చూస్తూనే ఉంటాం, ఏదో ఒకటి అటాక్ అని ఏదో సంథింగ్ అని. ఓకే, అదొకటి. దాంతోపాటు కొన్ని రెబల్స్ ఏదైతే మిడిల్ ఈస్ట్లో కొన్ని రెబల్స్ ఉన్నాయో, ఎగ్జాంపుల్ ఇరాన్, ఇరాక్లో అండ్ సౌదీ అరేబియాలో కూడా కొన్ని దాడులు చేయడం జరిగింది. సో ఈ విధంగా ఏదైతే రెబల్స్ ఉన్న వాళ్ళ పేర్లను అడగవచ్చు. ఆర్ ఇంకోటి ఏమిటంటే ఈస్టర్న్ కంట్రీ, అంటే ఏసియాలో ఈస్టర్న్ కంట్రీ ఏదైతే ఉన్నాయో, నార్త్ కొరియా ఒకటి ఎప్పుడు న్యూస్లో ఉంటుంది. దాని తర్వాత ఇప్పుడు మీకు తెలిసిందే ఈ రష్యా అండ్ ఉక్రెయిన్ ఎస్పెషల్లీ. సో ఇవి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. అండ్ యూరోప్లో కనుక చూస్తే మనకు యూకే, యునైటెడ్ కింగ్డమ్స్, ఎందుకంటే కొన్ని నెలలనే 3 ప్రైమ్ మినిస్టర్ అవ్వడం జరిగింది కాబట్టి. సో అదొకటి మనకు క్వశ్చన్, అంటే అది వన్ ఆఫ్ ద న్యూస్ కాబట్టి దానిపైన అడిగే అవకాశం ఉంటుంది, అంటే ప్లేసెస్ అయినా. అండ్ దాంతోపాటు నార్త్ అమెరికా ఎస్పెషల్లీ ఈ బాంబు సైక్లోన్ ఏదైతే ఉన్నదో దానివల్ల ఈ అమెరికా అనేది కంప్లీట్గా అతలకుతలమైంది కాబట్టి, సో ఎక్కువగా ఈ సైక్లోన్ వల్ల చాలా అక్కడ చాలా నష్టపరిహారం జరిగింది కాబట్టి, సో దానివల్ల కూడా మనకు అడిగే అవకాశం ఉన్నది. ఓకే, సో మనం ఏదైతే మనం టాపిక్ డిస్కస్ చేస్తున్నామో ఈ వరల్డ్ జియోగ్రఫీ అనేది, సో వరల్డ్ జియోగ్రఫీ పైన ఏదైతే ఈరోజు టాపిక్ ఉందో సబ్ టాపిక్ అనేది, సో దానిపైన అనేది మనకు వచ్చే అవకాశం ఉంది. సో ఇజ్రాయెల్ అనేది హ్యాస్ కామన్ బార్డర్ ఆఫ్ ఇతను అడిగారు కాబట్టి, ఇజ్రాయెల్కి సంబంధించి చూస్తే లెబనాన్, సిరియా, జోర్డాన్, ఈజిప్ట్. సో ఇవి బార్డర్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కంట్రీ. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇజ్రాయెల్ హ్యాస్ కామన్ బార్డర్ విత్ లెబనాన్, సిరియా, జోర్డాన్ అండ్ ఈజిప్ట్. సో మీకు బార్డర్ కంట్రీ అడిగితే ఇలా అడిగే అవకాశం ఉంది. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్? కెమెరాన్, సూడాన్, నైజీరియా, రవాండా. అంటే సౌత్ ఆఫ్ ఈక్వేటర్. సో మనకు అడిగింది ఏంటంటే సౌత్ ఆఫ్ ఈక్వేటర్. సో సౌత్ ఆఫ్ ఈక్వేటర్ అంటే సదర్న్ హెమిస్ఫియర్. సో సదర్న్ హెమిస్ఫియర్లో కనుక చూస్తే, సో సదర్న్ హెమిస్ఫియర్లో మనకు నియరెస్ట్ నేను రఫ్గా గీస్తున్నాను. ఓకే, ఇది ఈక్వేటరు. ఓకే, ఇదేమో నార్థన్ హెమిస్ఫియర్, ఇదేమో సదర్న్ హెమిస్ఫియర్. ఓకే, అయితే ఇది పైన నార్థన్ ఈక్వేటర్, ఇది నార్త్ ఈక్వేటర్, ఇది ఈక్వేటర్ నుంచి నార్త్ సైడ్, ఇదేమో సదర్న్ సైడ్. సో సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్ కంట్రీస్ లొకేటెడ్ అంటే ఏ కంట్రీ అంటే దగ్గర అంటే మనకు రవాండా ఈజ్ లొకేటెడ్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ట్రైన్స్ ఆర్ రైల్వే పాసెస్ త్రూ జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రియా, హంగరీ అండ్ రొమేనియా? ట్రాన్స్ సైబీరియా, కేప్ కైరో, ఓరియంట్ ఎక్స్ప్రెస్, యూనియన్ అండ్ సెంట్రల్ పసిఫిక్. అంటే ఏ రైల్వే ఏదైతే ట్రైన్ ఉందో ఆ రైల్ ట్రైన్ అనేది జర్మనీ మరియు ఫ్రాన్స్ మరియు ఆస్ట్రియా అండ్ హంగరీ అండ్ రొమేనియా ఈ 5 దేశాల గుండా అది వెళ్తుందని మనకి ఇవ్వడం జరిగింది ఆ రైల్వే లైన్ అనేది. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే ఏ లైన్ అంటే ఆప్షన్ సి, ఓరియంట్ ఎక్స్ప్రెస్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే ఓరియంట్ ఎక్స్ప్రెస్ పాస్డ్ త్రూ ఫ్రాన్స్, ఆస్ట్రియా, జర్మనీ, హంగరీ అండ్ రొమేనియా. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. Next question, the time at Cairo is 2 hours ahead of Greenwich, hence it is located at 30 degrees west longitude, 30 degrees east longitude, 28 degrees east longitude, 28 degrees west longitude. సో మనకు అడిగింది ఏంటంటే, సో ఇది రఫ్గా గ్లోబ్ గీస్తున్నాను. అయితే మనకు అడిగింది ఏంటంటే 38 ఇక్కడ కైరో దగ్గర, అంటే కైరో అంటే ఈజిప్ట్ అండి. ఓకే, సో ఈజిప్ట్ దగ్గర 2 hours, అంటే ద టైమ్ ఎట్ కైరో ఈజ్ 2 hours అహెడ్ ఆఫ్ గ్రీన్విచ్. అంటే గ్రీన్విచ్ కన్నా కైరో ఏంటంటే 2 గంటలు అనేది ముందర ఉందని ఇవ్వడం జరిగింది. అయితే ఆ లాంగిట్యూడ్ అనేది మనకు కరెక్ట్గా అడిగారు. సో అది ఎంత అంటే మీకు ఆల్రెడీ చెప్పాను, ప్రతి డిగ్రీకి ఎంత మినిట్ అండి, అండ్ ఒక లాంగిట్యూడ్కి ఎంత మినిట్స్ ఉంటుందని కూడా మీకు చెప్పడం జరిగింది. సో 2 hours కాబట్టి 1 hourకి 15 degrees అయితే ఇక్కడ మనకు 2 hours ఇచ్చారు కదా. సో 2 hours అంటే 30 degrees, అంటే 30 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అని ఉండొచ్చు, లేకపోతే వెస్ట్ లాంగిట్యూడ్ అని ఉండొచ్చు. సో ఈ రెండు మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో మనకి ఇచ్చింది దాంట్లో 30 degrees వెస్ట్ లాంగిట్యూడ్ ఒకటి ఇచ్చారు, అండ్ 30 degrees ఏమో ఈస్ట్ లాంగిట్యూడ్ అని ఇవ్వడం జరిగింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఎందుకంటే 30 degrees ఏమో ఈస్ట్ లాంగిట్యూడ్, అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి 15 degreesకి 1 hour అవుతుంది. అంటే 30 degreesకి ఎంత 2 hours కదా. ఇక్కడ ఏమి ఇచ్చారు, కైరో ఎట్ ద టైమ్ ఎట్ కైరో ఇస్ 2 hours. అంటే కైరో దగ్గర ఉన్న టైము గ్రీన్విచ్ దగ్గర ఉన్న టైము, అంటే ఈ టైం కన్నా ఇక్కడ 2 గంటలు అనేది ముందల అనేది ఉందని ఇవ్వడం జరిగింది. అంటే ముందల అంటే ఈస్టే కదా, గ్రీన్విచ్ నుంచి ఈస్టే కదా, అంటే 2 hours ఈస్ట్ అంటే 30 degrees ఈస్టే కదా. సో మనకు క్వశ్చన్ కూడా ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎస్పెషల్లీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎగ్జామినేషన్ దానికి మనకు అడుగుతుంటారు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ డస్ నాట్ హ్యావ్ ఏ బార్డర్ విత్ చైనా? మయన్మార్, ఆఫ్ఘనిస్తాన్, థాయిలాండ్, కజాకస్తాన్. సో మన పక్కన ఉన్న దేశం ఏదైతే సరిహద్దులో ఉన్న దేశం ఏదైతే ఉందో చైనా. సో మనకు ఇప్పుడైతే తరచుగా ఎక్కువగా ఈ బార్డర్ డిస్ప్యూట్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనకు ఆస్కారం ఉంది రావడానికి. సో ఇప్పుడు మనతోనే బార్డర్ డిస్ప్యూట్ ఉంది కాబట్టి అడగవచ్చు, ఆ చైనా ఏదైతే దేశం ఉందో చైనా యొక్క అంటే కంట్రీ యొక్క బార్డర్ కూడా అడిగే అవకాశం ఉంది. సో మనకి ఇక్కడ ఏమిచ్చారు, ఈ క్వశ్చన్లో ఏమిచ్చారంటే కంట్రీస్ దట్ డస్ నాట్ హ్యావ్ బార్డర్ విత్ చైనా, అంటే చైనా దేశానికి సరిహద్దులు కానిది. సో మయన్మార్, ఆఫ్ఘనిస్తాను, థాయిలాండ్, కజాకస్తాను. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే థాయిలాండ్ అనేది బార్డర్ లేదండి, థాయిలాండ్ అనేది బార్డరు లేదు. సో మొత్తం చైనా కంట్రీకి ఎన్ని కంట్రీస్ బార్డర్లు ఉన్నాయంటే 14.
ఓకే 14. ఆ 14 దాంట్లో కొన్ని చెప్తాను, గుర్తుపెట్టుకోండి. నేను ఒకటి ఇండియా పాకిస్తాన్. సో ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ తజికిస్తాన్. సో తజికిస్తాన్ తర్వాత కిర్గిస్తాను అండ్ దాని తర్వాత కజకస్తాను, మంగోలియా, దాని తర్వాత రష్యా, తర్వాత నార్త్ కొరియా తర్వాత వియత్నాం అండ్ వియత్నాం తర్వాత లావోస్ తర్వాత మయన్మార్ తర్వాత భూటాను, నేపాల్. సో ఇవి 14 దేశాలు చైనా దేశానికి సరిహద్దులుగా ఉన్నది కాబట్టి, ఇది మీరు బార్డర్లో ఉన్నాయి కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు డిస్ప్యూట్లో ఉన్నది మన భారతదేశానికి ఎక్కువ డిస్ప్యూట్స్ ఉన్న ఒక చూస్తే అందులో చైనా. అండ్ ఈ మధ్య ఎక్కువగా న్యూస్ అనేది ఎక్కువ ఉంది. దాంతోపాటు ఎక్కువగా మనం చూసాము ఆల్రెడీ నార్త్ ఈస్ట్ సైడ్ ఒక బార్డర్ సైడ్లో మనం ఆల్రెడీ చూసాము ట్రూప్ సంబంధించింది. సో 14 దేశాలు అనేది బార్డర్గా ఉన్నాయి ఈ చైనా దేశానికి. అందులో ఇండియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, తజికిస్తాను, కిర్గిస్తాను, కజకస్తాను, మంగోలియా, రష్యా, నార్త్ కొరియా, భూటాన్, నేపాల్ అండ్ మయన్మార్, లావోస్, వియత్నాం. సో ఈ 14 కంట్రీస్ అనేది బార్డర్ విత్ చైనా. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే థాయిలాండ్ అనేది లేదు కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ బాల్టిక్ నేషన్? లాట్వియా, స్లోవాకియా, లిథునియా, ఈస్టోనియా. సో ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఎందుకంటే నేను ఏదైతే ఇప్పుడు కరెంట్ న్యూస్లో ఎక్కువగా ఉంటుందో ఆ కంట్రీ పేరు ఎక్కువగా ఇస్తున్నాను, ఆ ప్లేస్ ఎందుకు ఇస్తున్నాను. సో బాల్టిక్ నేషన్ అనేది మీకు ఆల్రెడీ చూశారు. ఏదైతే ఈ బాల్టిక్ నేషన్స్ ఉన్నాయి ఎక్కువగా న్యూస్లో ఉన్నాయి కాబట్టి. అండ్ ఈ 4 దేశాలలో ఏ దేశం అనేది మనకు బాల్టిక్ నేషన్ కాదంటే స్లోవకియా. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. లాట్వియా, లిథునియా అండ్ ఈస్టోనియా ఈ 3 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇందులో బాల్టిక్ నేషన్ అనేది ఇవి సంబంధించిందండి. అండ్ దాంతోపాటు మనం ఆల్రెడీ చూసాము హాంకాంగ్లో ఏదైతే హాంకాంగ్తో పాటు తైవాన్లో ఒక ఎంబసీని ఈ వన్ ఆఫ్ ద బాల్టిక్ నేషన్ ఏంటంటే అక్కడ స్థాపించడం జరిగింది. అండ్ ఎక్కువగా చైనాతో కూడా ఎక్కువ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనకు ఈ విధంగా అడిగే ఛాన్సెస్ ఉంది. సో మనకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆర్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్లు ఏంటంటే మనకు ఒక న్యూస్లో కనుక ఉంటే మనకు ఆ అవకాశం అనేది ఎగ్జామినేషన్లో ఉంటుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్లో మనకు ఏదైతే న్యూస్లో ఉంటుందో దేశమైనా ప్రాంతమైనా అది ఏదైనా ఒక ఎలాంటి సబ్జెక్ట్ అయినా మనకు కరెంట్ టాపిక్ ఉన్నది మనకు క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో బాల్టిక్ నేషన్ చూస్తే లాట్వియా, లిథునియా, ఈస్టోనియా 3 దేశాలండి, స్లోవకియా కాదు. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అయితే ఈ బాల్టిక్ నేషన్ అనేది ఆర్ దోస్ దట్ హ్యావ్ షోర్ లైన్ అండి. ఏ లైన్ అంటే షోర్ లైన్స్ అండ్ అలాంగ్ ద బాల్టిక్ సీ. మీకు డౌట్ రావచ్చు అంటే బాల్టిక్ నేషన్ ఏంటంటే ఈ బాల్టిక్ సీ ఏదైతే ఉందో ఈ షోర్ లైన్ ఏదైతే ఉందో ఆ సరిహద్దులో ఉన్న కొన్ని దేశాలనే బాల్టిక్ నేషన్ అని కూడా అంటారు. సో ఇది మీరు తెలుసుకోవాలి. అయితే ద గ్రూప్ ఆఫ్ కంట్రీ ప్రజెంట్లీ రిఫర్డ్ బాల్టిక్ స్టేట్ అంటే అందులో ఈస్టోనియా ఒకటి, లాట్వియా ఒకటి అండ్ లిథునియా. సో స్లోవకియా అనేది కాదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 దేశాలు ఏదైతే ఉన్నాయో ఇవి బాల్టిక్ నేషన్ అని అంటారు కాబట్టి ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ది బ్రోకెన్ హిల్స్ ఫేమస్ ఫర్ జింక్ అండ్ లెడ్ ఆర్ లొకేటెడ్ ఇన్ టర్కీ, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా. సో ఏదైతే ఈ బ్రోకెన్ హిల్స్ ఉందో ఏదైతే ఉందో అయితే ఈ ఫేమస్ దేనికోసం ఏంటంటే జింక్ అండ్ లెడ్ దానికి చాలా ఫేమస్ అండి ఈ బ్రోకెన్ హిల్స్ అనేది. అయితే ఈ ప్లేస్ ప్రాంతం అనేది ఎక్కడ ఉందని ఇచ్చారు అంటే ఈ బ్రోకెన్ హిల్ అనేది టర్కీలోనా, ఫ్రాన్సా, లేకపోతే జర్మనీనా, లేకపోతే ఆస్ట్రేలియానా. సో ఇది ఎక్కడ ఉందంటే ఈ బ్రోకెన్ హిల్స్ ఆర్ లొకేటెడ్ ఇది ఎక్కడ అంటే న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా. ఇదొక మైనింగ్ సిటీ అండి. సో న్యూ సౌత్ వేల్స్, ఆస్ట్రేలియా. సో ఇదొక మైనింగ్ సిటీ. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ల్యాండ్ లాక్డ్ కంట్రీ ఇన్ ఆఫ్రికా? బోట్స్వానా, జాంబియా, లిసోథినియా అండ్ నైజీరియా. సో లిసోథినియా అనేది
నేను అది రాశాను, లిథువేనియా. అయితే ఈ 4 దేశాలలో మనకు ల్యాండ్ లాక్డ్ కంట్రీ కానిది. సో 4 దాంట్లో కనుక చూస్తే నైజీరియా అనేది ఇది ఒక ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదండి. సో ఎందుకంటే ఇది అట్లాంటిక్ ఓషన్ ఏదైతే ఉందో అంటే గల్ఫ్ ఆఫ్ ఇట్స్ కోస్ట్ ఇన్ ద సౌత్ లైన్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ గ్వినియా. గల్ఫ్ ఆఫ్ గ్వినియా ఏ మహాసముద్రం ఉందంటే అట్లాంటిక్ ఓషన్, అట్లాంటిక్ మహాసముద్రం. సో నైజీరియా అనేది డి అనేది రైట్ ఆన్సర్, ఎందుకంటే ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ కాదు ఆఫ్రికా ఖండంలో. సో రిమైనింగ్ బోట్స్వానా, జాంబియా, లిథువేనియా అనేది ఈ 3 కంట్రీస్ అనేది ల్యాండ్ లాక్డ్ కంట్రీస్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ న్యూస్ ఈస్ బ్రాడ్కాస్ట్ ఫ్రమ్ లండన్ at 10:30 AM, ఎట్ వాట్ టైమ్ ఇట్ విల్ బీ హర్డ్ ఎట్ బాగ్దాద్? సో లండన్లో ఉన్న టైం ఏంటంటే 10:30. సో ఇక్కడ మనకు 10:30 అయితే, సో ఇది లండను అయితే బాగ్దాద్లో ఎంత అవుతుందంటే అనేది ఇరాక్. సో ఇరాక్ రాజధాని బాగ్దాద్. సో ఇక్కడ ఎంత అవుతుందనే టైం అని మనకు అడగడం జరిగింది. అయితే ఇంకో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదైతే న్యూస్ ఇక్కడ టెలికాస్ట్ చేస్తారో అంటే ఇక్కడ బ్రాడ్కాస్ట్ చేస్తారో, సో ఇక్కడ ఏ టైం అనేది మనకు ఇవ్వడం జరిగింది. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రతి 15 degreesకి ఒక 1 hour అని. ఓకే, సో లండన్ నుంచి ఇరాక్ ఎంత అంటే ఈ బాగ్దాద్ సిటీ ఎంత అంటే దగ్గర 45 degrees. 45 degrees అంటే ఎంత? 3 hours. అంటే 3 hours. ఇప్పుడు లండన్ అనేది వెస్ట్లో ఉంది, ఇదేమో ఈస్ట్ దగ్గర ఉంది. అంటే మీకు ఆల్రెడీ తెలుసు భూమి అనేది అంటే ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్కి రొటేట్ అవుతుంది. అంటే వెస్ట్ నుంచి ఈస్ట్ అంటే ఈస్టర్న్ సైడ్ ఏంటంటే డే అనేది గెయిన్ అవుతుంది, అంటే అహెడ్లో ఉంటుంది. అంటే ఇక్కడ 10:30 అవుతే ఇక్కడ 10:30 అయితే ఎంత అవర్స్ అంటే ప్లస్ 3 hours యాడ్ చేయాలి. ఓకే, 3 hours యాడ్ చేయాలంటే 10:30 + 3 hours అంటే 1:30 PM. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఎక్స్ప్రెషన్ సౌత్ ఏషియా యూజువల్లీ ఇంక్లూడ్స్. సో సదర్న్ ఏషియా అని మనం చాలా వరకు మనం ఈ టర్మ్ అనేది చూస్తుంటాం కాబట్టి, సో దీంట్లో ఏం కంట్రీస్ వస్తాయని కూడా మీకు తెలుసుకోవాలి. ఓకే, సో అందులో చూస్తే కనుక ఆప్షన్ ఏమి ఇచ్చారు? బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఆప్షన్ బి నేపాల్, భూటాన్, ఇండియా, ఆఫ్ఘనిస్తాన్, చైనా, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. ఆప్షన్ సి బంగ్లాదేశ్, ఇండియా, చైనా, నేపాల్, జపాన్, పాకిస్తాన్ అండ్ మాల్దీవ్స్. ఆప్షన్ డి బంగ్లాదేశ్, భూటాన్, చైనా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక. సో ఈ 4 దాంట్లో ఏదంటే ఆప్షన్ ఏ అండి. ఎందుకంటే బంగ్లాదేశ్, భూటాను, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్ అండ్ శ్రీలంక ఏదైతే ఈ కంట్రీస్ ఉన్నాయో ఇవి సౌత్ ఏషియా. సో ఇవి సౌత్ ఏషియా. ఇంకోటి ఏంటంటే ఏవైతే ఈ కంట్రీస్ ఉన్నాయో ఈ కంట్రీస్ అనేది ఏదైతే ఉన్నాయో ఇవి కంప్రైజ్ ఆఫ్ సబ్ హిమాలయన్ కంట్రీస్ అండి ఇవి. సో సబ్ హిమాలయన్ కంట్రీస్. సో యునైటెడ్ నేషన్లో జియోగ్రాఫికల్ రీజన్ ప్రకారం క్లాసిఫికేషన్ ప్రకారం ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, ఇండియా, మాల్దీవ్స్, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక అనేది సదర్న్ ఏషియా. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్ ఈజ్ ఫేమస్ ఫర్ వైన్ మేకింగ్ ఇండస్ట్రీస్. సెకండ్ స్టేట్మెంట్, సదర్న్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్ ప్రొడ్యూస్ ఎ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్ డ్యూ టు మెటీరియన్ క్లైమేట్. సో మనకి ఏమి ఇచ్చారంటే క్వశ్చన్ ఏంటంటే ఏదైతే ఈ సదర్న్ పార్ట్ ఉందో అంటే ఫ్రాన్స్ సంబంధించిన దేశం సంబంధించి అడిగారు కాబట్టి సదర్న్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్. సో మీరు చాలా వరకు వైన్ ఎక్కడ ఎక్కువగా తయారు చేస్తారంటే చాలా వరకు ఏంటంటే ఫేమస్ ఎక్కడ అంటే ఫ్రాన్స్. సో మీకు ఇది తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఓకే, సో ఫ్రాన్స్ అనేది దగ్గరగా ఏ క్లైమేట్ అంటే మెటీరియన్ క్లైమేట్. సో మెటీరియన్ సీ అని మీకు కూడా తెలుసు. అయితే స్టేట్మెంట్ 1 ఏమి ఇచ్చారంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్ అనేది ఫేమస్ ఫర్ వైన్ మేకింగ్ ఇండస్ట్రీ కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే సదర్న్ పార్ట్ ఆఫ్ ఫ్రాన్స్ ప్రొడక్ట్ ఏ వెరైటీ ఆఫ్ ఫ్రూట్స్. సో ఎందుకంటే మెటీరియన్ సీలో దగ్గరగా ఏదైతే ఈ క్లైమేట్ ఉందో ఈ మెటీరియన్ క్లైమేట్ వల్ల ఏంటంటే ఎక్కువగా ఫ్రూట్స్ అనేది ఎక్కువ పండించడం జరుగుతుంది. అందులో ఎస్పెషల్లీ గ్రేప్స్ అనేది చాలా ఫేమస్ అక్కడ. సో ఏదైతే ఈ మెటీరియన్ క్లైమేట్ వల్ల ఏదైతే ఫ్రూట్స్ ఎక్కువగా జరుగుతుందో సో దానివల్ల మనకు వాళ్ళు వైన్ అనేది ఎక్కువగా తయారు చేయడం జరుగుతుంది. సో అది కూడా ఫ్రాన్స్లో.
సో స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి సో బోత్ ద స్టేట్మెంట్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ అండ్ స్టేట్మెంట్ 2 ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ 1. సో ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, స్టేట్మెంట్ 1, గ్రాండ్ banks are one of the major fishing grounds of the world due to the presence of a vast continental shelf. Statement 2, planktons grow in the shallow water. Planktons grow shallow water. సో మీకు కొంతవరకు చెప్తాను ఈ గ్రాండ్ బ్యాంక్ సంబంధించింది. సో గ్రాండ్ బ్యాంక్స్ అనేది ఒక లార్జ్ ఏరియా ఆఫ్ సబ్మర్జ్డ్ ఐలాండ్ అండి. అది ఎక్కడ అంటే సౌత్ ఈస్ట్ ఆఫ్ న్యూ ఫౌండ్ ల్యాండ్ అండ్ ఈస్ట్ ఆఫ్ లారెన్షియన్ ఛానల్ ఆన్ ద నార్త్ అమెరికన్ కాంటినెంటల్ సెల్ఫ్. సో ఈ ఏరియాలో ఏంటంటే కోల్డ్ లాబ్రడార్ కరెంట్ అనేది మిక్స్ అవుతుంది. ఏ కరెంట్తో అంటే వార్మ్ వాటర్ ఆఫ్ ద గల్ఫ్ స్ట్రీమ్. సో లాబ్రడార్ కరెంట్ ఏదైతే ఉందో కోల్డ్ కరెంట్, దానితో ఇంకో కరెంట్ ఏ కరెంట్ అంటే వార్మ్ వాటర్ ఆఫ్ ద గల్ఫ్ స్ట్రీమ్ తోటి మిక్స్ అవ్వడం జరుగుతుంది. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఎక్కువగా ఫిషింగ్ జోన్ అనేది ఎక్కువగా అంటే చేపలు అనేది ఎక్కడ దొరుకుతుందంటే ఎక్కువగా అంటే ఈ కోల్డ్ కరెంట్ మరియు వామ్ కరెంట్ ఎక్కడైతే మిక్స్ అవుతుందో అక్కడ ఫిషింగ్ గ్రౌండ్స్ అనేది ఎక్కువగా ఫిష్ అనేది ఉంటుందండి. సో ఇది మీరు తెలుసుకోవాలి. సో మనకు స్టేట్మెంట్ 1 ఇవ్వడం జరిగింది కాబట్టి 1 అనేది కరెక్ట్. అయితే స్టేట్మెంట్ 2 ఏమిటి ఇచ్చారు, ప్లాంక్టన్స్ గ్రో ఇన్ ద షాలో వాటర్, అంటే ఈ షాలో వాటర్లో ప్లాంక్టన్స్ పెరగడం వల్లనే ఇక్కడ మనకు ఫిషింగ్ అనేది ఎక్కువగా మేజర్గా ఉన్నదని ఇవ్వడం జరిగింది. సో అది రాంగ్, అంటే ఎక్స్ప్లెనేషన్ అనేది రాంగ్ అండి. బట్ షాలో వాటర్లలో ప్లాంక్టన్స్ అనేది గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇండివిజువల్గా స్టేట్మెంట్ 2 అండ్ స్టేట్మెంట్ 1 కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ కాదు. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కూల్ గార్డీ లైస్ ఇన్ ద ఆస్ట్రేలియన్ ప్రొవిన్స్ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్, నార్థన్ టెరిటరీ, క్వీన్స్లాండ్, వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఈ 4 ఆప్షన్లో మనకి ఇచ్చింది ఏంటంటే ఈ కూల్ గార్డీ అనేది చాలా ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ ఈ ఆస్ట్రేలియన్ ప్రొవిన్స్ ఆఫ్ ఎక్కడ అంటే ఇదొక వెస్టర్న్ ఆస్ట్రేలియా అండ్ ఈజ్ ఫేమస్ ఫర్ గోల్డ్ మైన్ అండి. వెస్టర్న్ ఆస్ట్రేలియా ఈ దేనికోసం ఫేమస్ అంటే ఏదైతే ఈ కూల్ గార్డీ ఉందో, ఏదైతే ఈ ప్రొవిన్స్ ఉందో ఇది దేనికోసం ఫేమస్ అంటే గోల్డ్, బంగారు. సో బంగారం కోసం చాలా ఒక ఫేమస్ ఉంటుందండి ఇది. వెస్ట్ ఆస్ట్రేలియాలో ఒక గోల్డ్ మైన్ కనుక ఫేమస్ అంటే అది కూల్ గార్డీ. సో లైస్ ఇన్ ద ఆస్ట్రేలియా ప్రొవిన్స్ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకు లిస్ట్ 1లో ఏంటంటే ఐరన్ స్టీల్ సెంటర్ ఇచ్చారు అండ్ లిస్ట్ 2లో ఏమో కంట్రీ ఇచ్చారు. సో ఐరన్ స్టీల్ సెంటర్ చూస్తే హామిల్టన్, బిర్మింగమ్, ఎసన్ అండ్ అన్సన్. సో చైనా, కెనడా, యూకే, జర్మనీ. సో చాలా వరకు మీకు ఆల్రెడీ చెప్పాను కదా, యూకే ఎక్కువ న్యూస్లో ఉంది కాబట్టి మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారని. సో ఇది కనుక చూస్తే బిర్మింగమ్ అనేది ఇది ఎక్కడ అంటే యూకే అండి. సో మనకు 3 వస్తుంది. సో బి అనేది 3 రావడం జరుగుతుంది. ఇది ఏబిసిడి. సో బీకి 3 ఉంది. సో మనం ఈ 2 ఎలిమినేషన్ చేయవచ్చు. సో బీకి 3 ఉంది. సో నెక్స్ట్ చూద్దాం. హామిల్టన్ అని మేము ప్రీవియస్గా కొంతవరకు మనం నేర్చుకోవడం జరిగింది కాబట్టి హామిల్టన్ అనేది కెనడా. సో 2, 3. సో ఫస్ట్ 2, 3 ఏంటంటే ఆప్షన్ సి. సో 2, 3, 4, 1. సో మీకు ఒకటి ఆన్సర్ తెలిసినా మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద లార్జెస్ట్ ప్రొవెన్ ఆయిల్ రిజర్వ్ ఆఫ్ ద వరల్డ్ లైస్ ఇన్ వెనెజువలా, సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్. అంటే ప్రపంచంలోనే అత్యధికగా ఒక దేశంలో ఆయిల్ రిజర్వ్ అనేది ఎక్కువగా ఉందని అనేది మనకి ఇచ్చారు కాబట్టి అది ఏ కంట్రీ అంటే వెనెజులా. ఆప్షన్ ఏ. దీని తర్వాత ఏ దేశం అంటే సౌదీ అరేబియా. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, కోల్ ఫీల్డ్ అండ్ కంట్రీస్. సో మనకు కోల్ ఫీల్డ్ అడగడం జరిగింది కాబట్టి కోల్ ఫీల్డ్ అండ్ కంట్రీస్. సో కంట్రీస్ ఈ జర్మనీ, యూకే, రష్యా, ఉక్రెయిన్. అండ్ కోల్ ఫీల్డ్ అనేది డొనెట్స్క్ ఇది ఒకటి, అండ్ కుజిట్స్క్ ఒకటి, అండ్ లకసైర్ ఒకటి, అండ్ సార్ అనేది. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్లో కొంతవరకు చెప్పాను, ఏదైతే ఈ డొనెట్స్, కుజ్నెట్స్కి ఒకటి, లకసైర్ అనేది అండ్ సార్ అనేది కోల్ మైనింగ్ ఏరియాస్. ఒకటేమో ఇది ఆల్రెడీ న్యూస్లో ఉంది, ఉక్రెయిన్ అనేది.
సో మీరు దీనికి 4 ఆన్సర్ చేశారు. సో ఫస్ట్ 4 అంటే ఈజీగా మీరు మిగతా ఆన్సర్ చేశారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే 4, 3, 2, 1. సో ఇది ఆల్రెడీ న్యూస్లో ఉంది కాబట్టి ఏరియా డొనెట్స్క్ ఏరియా అంటారు దీన్ని. సో ఆ డొనెట్ అంటారు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే కోల్డ్ ఫీల్డ్ ఇది, అంటే ప్రొవిన్స్ అని అడగవచ్చు, లేకపోతే కోల్డ్ ఫీల్డ్ అని అడగవచ్చు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్. బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్. మనకు అడిగింది ఏంటంటే కరెక్ట్గా మ్యాచ్ కానిది. చైనా టిన్ ఇచ్చారు, ఫిలిపీన్స్ ఏమో నికెల్, మెక్సికో సిల్వరు, బ్రెజిల్ ఏమో కాఫర్. అంటే ఒక కంట్రీ, ఇవేమో కంట్రీస్, ఏమో కంట్రీ, ఇవేమో మినరల్స్. ఓకే, సో ఈ దీంట్లో మనకు మ్యాచ్ కానిది అడిగారు కాబట్టి, సో మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్గా కొంతవరకు, ఎక్కువగా కాపర్ ఇన్ ద, అంటే ఏ దేశం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుందంటే లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ కాపర్ ఇన్ ద వరల్డ్ అంటే చీలీ. సో కాపర్ అనేది చీలీ దేశం. సో మిగతా చైనాలో చూస్తే టిన్ ఉండండి, అండ్ ఫిలిపీన్స్ అనేది నికెల్ కరెక్ట్, అండ్ మెక్సికో సిల్వరు, బట్ కాపర్ అనేది బ్రెజిల్ కాదు, చీలీ. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద బిజియెస్ట్ ఓషియన్ ట్రేడ్ రూట్. అంటే ఒక మహాసముద్రం అంటే ఒక మార్గం, ఏదైతే ఈ 4 మార్గాలు ఉన్నాయో ఒక మార్గం గుండా ఏంటంటే ఎప్పుడూ బిజీగా ఉంటుంది. అంటే బిజీ అంటే రద్దీగా ఉంటుంది. సో అందులో కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఒకటి, పనామా కెనాల్ ఒకటి, సూయజ్ కెనాల్ ఒకటి, నార్త్ అట్లాంటిక్ సంబంధించింది. సో ఈ 4 దాంట్లో ఎక్కడ ఎక్కువగా బిజియెస్ట్ ఓషియన్ ట్రేడ్ రూట్ అంటే నార్త్ అట్లాంటిక్. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో బిజియెస్ట్ ఓషియన్ ట్రేడ్ రూట్ అంటే నార్త్ అట్లాంటిక్. నెక్స్ట్ క్వశ్చన్, జపాన్ ఈజ్ నియర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ బాక్సైట్, ఐరన్ ఓరు, కాపరు, జైర్. సో ఈ 4 మినరల్స్లో ఏ మినరల్స్ అనేది సెల్ఫ్ సఫిషియెంట్గా జపాన్లో అని ఇచ్చారు కాబట్టి అది ఏమిటంటే ఆప్షన్ సి అండి, కాపరు. ఆప్షన్ సి కాపర్. సో జపాన్ ఈజ్ నియర్ సెల్ఫ్ సఫిషియెంట్ ఇన్ కాపర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ బాక్సైట్. సో ఏదైతే ఈ 4 దేశాలు ఉన్నాయో, గ్వినియా, ఆస్ట్రేలియా, ఇండియా, జమైకా. సో ఈ 4 దేశాలలో ఏ దేశం అనేది ఎక్కువగా బాక్సైట్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అత్యధికంగా. సో ఏ దేశం ఏంటంటే ఆప్షన్ బి అండి, ఆస్ట్రేలియా తర్వాత ఏ దేశం ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తుందంటే చైనా తర్వాత ఏ దేశం ప్రొడ్యూస్ చేస్తుందంటే బ్రెజిల్. ఓకే, సో ఇవి టాప్ 3 కంట్రీస్. అంటే ఆస్ట్రేలియా ఏమో టాప్ 1, అండ్ టాప్ 2 ఏమో చైనా, టాప్ 3 ఏమో బ్రెజిల్. సో ఈ 4 కంట్రీస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఎక్కువగా బాక్సైట్ అనేది ప్రొడ్యూసింగ్ చేస్తుంది అరౌండ్ వరల్డ్, ప్రపంచంలో. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్స్ లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం ఫౌండ్ ఇన్ ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, సౌత్ ఆఫ్రికా. అంటే ఈ 4 దేశాలలో ఏ దేశం ఎక్కువగా, అంటే ఇక్కడ మనకు ప్రొడ్యూస్ చేయడం, ఉత్పత్తి చేయడం వేరు, అండ్ రిజర్వ్ ఉండడం వేరు. సో మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో నేను చెప్పాను. సో ఇక్కడ ఇచ్చింది ఏమిటి, లార్జెస్ట్ రిజర్వ్ ఆఫ్ యురేనియం. సో లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ యురేనియం ఫౌండ్ ఇన్ ఏ కంట్రీ అంటే ఆస్ట్రేలియా అండి. ఆప్షన్ ఏ. సో ఆస్ట్రేలియా ఈజ్ ద కంట్రీ విత్ లార్జెస్ట్ యురేనియం రిజర్వ్, బట్ డ్యూ టు అపోజిషన్ అగెన్స్ట్ యురేనియం మైనింగ్ ఇట్ ఈస్ ద 3rd యురేనియం ప్రొడ్యూసర్ కంట్రీ బిహైండ్ కజకస్తాన్, కెనడా. మీకు కిందాక చెప్పాను కదా, రిజర్వ్లు కనుక చూస్తే యురేనియంలో ఆస్ట్రేలియా టాప్లో ఉంది, బట్ ప్రొడ్యూసర్స్ కనుక చూస్తే అంటే ఉత్పత్తి చేయడం కనుక చూస్తే కజకస్తాను, దాని తర్వాత కెనడా తర్వాత ఆస్ట్రేలియా, అంటే 3rd ప్లేస్లో ఉంది. సో ఈ డిఫరెన్స్ మీకు తెలిసి ఉండాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద వరల్డ్ యాజ్ ఏ ఫ్రూట్ ప్రొడ్యూసర్? 3rd, 4th, 1st, 2nd.
సో ప్రపంచంలోనే ఫ్రూట్ పండ్ల ఉత్పత్తిలో మన భారతదేశం ఏ స్థానంలో ఉందంటారు? సో 3వ స్థానమా, 4వ స్థానమా, 1వ స్థానమా, 2వ స్థానమా అని ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ ఇది సెకండ్ ప్లేస్ అండి. అంటే సెకండ్ ప్లేస్ అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇంకోటి ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే చైనా. ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే చైనా. చైనా కంట్రీకి ఫస్ట్ ప్లేస్. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాస్ ర్యాంక్ ఇన్ రైస్ ప్రొడక్షన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. సో ప్రపంచంలోనే మన భారతదేశం ఏ స్థానంలో ఉన్నది వరి ఉత్పత్తిలో? మొదటి స్థానం, 2వ స్థానం, 3వ స్థానం, 4వ స్థానం. అంటే ఏదైతే ఈ రైస్ ప్రొడక్షన్ ఉందో, సో ఈ రైస్ ప్రొడక్షన్లో ఇండియా ప్లేస్ కనుక చూస్తే ఎన్నో ప్లేస్ అంటే సెకండ్ ప్లేస్ అండి. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ రైస్ ప్రొడ్యూసింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఫస్ట్ ఏది ఉందంటే చైనా. చైనా ఫస్ట్ ప్లేస్లో ఉన్నా కూడా ఇతర దేశాల నుంచి అంటే థాయిలాండ్, వియత్నాం నుంచి కూడా రైస్ అనేది ఇంపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ తగ్గినట్టు ఆ రైస్ ఎంత పండించినా కూడా అవసరాలు తగ్గినట్టు లేదు కాబట్టి, కొరతలో ఉంది కాబట్టి ఇతర దేశాల నుంచి కూడా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది చైనా దేశం. సో ప్రపంచ దేశాల్లో కనుక ఇది చేస్తే మన భారతదేశం ఏ స్థానంలో ఉందంటే ఈ రైస్ ప్రొడక్షన్ చూస్తే కనుక 2వ స్థానంలో ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ యాజ్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ మెయింటైనింగ్ 70% ఆఫ్ ఇట్స్ జియోగ్రాఫికల్ ఏరియా అండర్ ఫారెస్ట్? సో ఈ 4 దేశాలలో ఏ దేశం యొక్క రాజ్యాంగం సంబంధించిన ప్రొవిజన్స్లో ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళ దేశంలో ఉన్న విస్తరణ పరంగా చూస్తే 70% అనేది అడవులు అనేది ఉండాలనేది, మెయింటైన్ చేయాలనేది ఖచ్చితంగా వాళ్ళ రాజ్యాంగంలో ఈ ప్రొవిజన్స్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది. సో మాల్దీవ్స్, నేపాల్, భూటాను, ఆఫ్ఘనిస్తాను. సో ఏ దేశం అంటే ఖచ్చితంగా వాళ్ళ దేశంలో రాజ్యాంగంలో 70% ఖచ్చితంగా ఫారెస్ట్ అనేది ఏరియా అనేది ఖచ్చితంగా ఉండాలని, అంటే ఈ దేశం పేరు ఏంటంటే భూటాను. సో మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు, ఎందుకంటే గ్రీన్ బాండ్ అని మీకు తెలిసే ఉండొచ్చు. అండ్ ఎక్కువగా మనకు క్లైమేట్ చేంజ్లో భూటాన్ ఎక్కువగా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఎక్కువగా చాలా వరకు ప్రోత్సహిస్తుంది కాబట్టి మనకు మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో ఒకవేళ కనుక ఈ 4 ఆప్షన్లో అంటే గెస్ చేయాలనుకున్నా మీరు భూటాన్ చేయవచ్చు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎందుకంటే భూటాన్ హ్యాస్ ఏ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్ ఫర్ మెయింటైనింగ్ 70% ఆఫ్ ఇట్స్ జియోగ్రాఫికల్ ఏరియా అండర్ ఫారెస్ట్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్? సో ప్రపంచంలోనే ఏ దేశం 2వ స్థానంలో ఉన్నది ఈ చెరుకు ఉత్పత్తిలో? సో చెరుకు పంట ఉత్పత్తిలో బ్రెజిల్, క్యూబా, ఇండియా, చైనా. సో ఈ 4 దేశాలలో ఏ దేశం 2వ స్థానంలో ఉన్నది చెరుకు పంటలో కనుక చూస్తే మన భారతదేశం అండి. ఆప్షన్ సి. సో ఇండియా సెకండ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్ ఏమిటంటే బ్రెజిల్. సో మనకు అడిగింది ఏంది, కంట్రీస్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ షుగర్ కేన్ ఇన్ ద వరల్డ్ అంటే ఇండియా. సో ఫస్ట్ కనుక చూస్తే బ్రెజిల్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఈజ్ మిస్మ్యాచ్డ్ ఇన్ రిలేషన్ టు లీడింగ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ ఆఫ్ సర్టెన్ క్రాప్స్? సో మనకు 4 దేశాల గురించి ఇచ్చారు. ఈ 4 దేశంలో కనుక చూస్తే అందులో చైనా, ఇండియా, మలేషియా, ఇండోనేషియా. సో ఈ 4 దేశాలకు సంబంధించిన క్రాప్స్ అంటే పంటలు. సో ఏదైతే పంటలు ఉన్నాయో ఆ పంటలు ఏంటంటే ఎక్కువగా అంటే ఇతర దేశాలతో కనుక కంపేర్ చేస్తే ఈ దేశాల్లో ఎక్కువగా పండించడం జరుగుతుంది ఈ పంటలు. అందులో కాటను అంటే పత్తి, జూటు, జనపనార, అండ్ రబ్బరు, కోకోనట్ అంటే కొబ్బరి. సో ఈ 4 దాంట్లో మనకు ఒకటి మిస్ మ్యాచ్ అన్నారు. అంటే
నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అనమాట. సో దీంట్లో గనక మిస్ మ్యాచ్ అంటే ఒకటి మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో, థాయిలాండ్ అనేది సో థాయిలాండ్ కంట్రీ ఏదైతే ఉందో ఇదొక లీడింగ్ ప్రొడ్యూసర్ ఆఫ్ రబ్బర్ ఇన్ ద వరల్డ్. సో లీడింగ్ ప్రొడ్యూసర్ దేంట్లో అంటే రబ్బర్, అది కూడా వరల్డ్లో, ఇన్ ద వరల్డ్. సో మనకు రబ్బర్ కనుక మలేషియా కనుక రిమూవ్ చేస్తే ఆప్షన్ సి. సో చైనా వన్ ఆఫ్ ద లీడింగ్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ క్రాప్ కాటన్లో చూస్తే, ఇండియాలో కనుక జూటు మన ఆల్రెడీ మీకు తెలిసిందే, ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్ అండ్ బీహార్లో ఈ క్రాప్ ఉంటుంది కాబట్టి. అండ్ కోకోనట్ అనేది ఇండోనేషియాలో చాలా లార్జెస్ట్ ఏరియాలో కూడా ఇది ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఈ క్రాప్ అనేది. సో చైనా కాటన్ కరెక్ట్, ఇండియా జూట్ కరెక్ట్, రబ్బర్ అనేది థాయిలాండ్ ఈజ్ అ లీడింగ్ ప్రొడ్యూసర్ రబ్బర్ ఇన్ ద వరల్డ్. సో ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ కంట్రీ హ్యాస్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్? యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా, వెనెజువలా. అంటే ఈ 4 దాంట్లో కంట్రీస్లో కనుక చూస్తే ఏ కంట్రీలో మనకు లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ 4 దాంట్లో కనుక చూస్తే వెనెజువలా అని మీకు చెప్పాను హ్యాస్ ద లార్జెస్ట్ రిజర్వ్స్ ఆఫ్ ఆయిల్ అని. సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు వరల్డ్ జాగ్రఫీకి సంబంధించిన కొన్ని కంట్రీస్ గురించి నేర్చుకోవడం జరిగింది. అందులో లాంగిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ సంబంధించింది. సో మనకు ఒక ప్లేస్ ఇచ్చి గ్రీన్విచ్ మీన్ టైం ఏదైతే ఉందో అదొకటి, అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు లాంగిట్యూడ్ అడిగే అవకాశం ఉంటుంది, డే అంటే టైం ఇలా కూడా. సో అది మనం సాల్వ్ చేశాము. దాని తర్వాత ప్రపంచంలో ఉన్న అగ్రికల్చర్లో కనుక చూస్తే క్రాప్ సంబంధించింది, అందులో మనకు కాటను, రబ్బరు, టీ, కాఫీ, షుగర్ కేన్, రైస్. సో ఇవి మనం నేర్చుకోవడం జరిగింది, అంటే ఏ దేశం ఎక్కువగా పండిస్తుందని. సో మనకు వరల్డ్ జాగ్రఫీ మనకు గ్రూప్ 2తో పాటు రిమైనింగ్ కాంపిటీషన్ ఎగ్జామినేషన్లో కూడా మనకు ఇలా కరెంట్ అఫైర్ త్రో అడగవచ్చు, అంటే ఏ దేశం ఎన్నో ప్లేస్ ఏ స్థానంలో ఉన్నదని. అండ్ దాంతోపాటు మనం నేర్చుకుంది ఏంటంటే కొన్ని ఫిజియోగ్రఫీ సంబంధించింది అండ్ కొన్ని క్లైమేట్ చేంజ్ సంబంధించింది. అండ్ ఇంకోటి ఏంటంటే వరల్డ్ జాగ్రఫీ అనేది ఎక్కువగా ఏదైతే దేశాలు కరెంట్ న్యూస్లో ఉంటుందో. సో ఎగ్జాంపుల్ నేను కొన్ని దేశాలు చెప్తాను. ఒకటి మనకు నార్త్ అమెరికా కనుక చూస్తే ఒకటి మనకు బాంబ్ సైక్లోన్ వల్ల చాలా వరకు ఎక్కువ న్యూస్లో ఉంది కాబట్టి మనకు క్లైమేట్ చేంజ్ అడగవచ్చు. అండ్ దాని తర్వాత అంటే యూఎస్ఏతో పాటు నార్త్ అమెరికా అంటే యూఎస్ఏతో పాటు కెనడా కూడా వస్తుంది కాబట్టి ఈ రెండు మీరు చూసుకోవాలి. అండ్ మనకు సిమిలర్గా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా ఒక సముద్రం పేరిచ్చి ఆ సముద్రం అనేది ఏ మహాసముద్రంలో అంటే కిందికి వస్తుంది, అంటే హిందూ మహాసముద్రమా లేకపోతే అట్లాంటిక్ మహాసముద్రమా, అంటే ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రమా లేకపోతే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం అని కూడా మనకు ఒక ఆప్షన్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ కూడా ఈ విధంగానే అడగవచ్చు. ఇంకోటిది సదర్న్ అమెరికాలో కనుక చూస్తే మనకు బ్రెజిల్ ఒకటి ఇంపార్టెంట్. సో బ్రెజిల్ ఒకటి చాలా ఎప్పుడు న్యూస్లో ఉంటుంది, ఐదర్ మనకు ఎన్విరాన్మెంట్ పరంగా చూసినా కూడా, ఫారెస్ట్ అమెజాన్ ఫారెస్ట్ సంబంధించి చూసినా కూడా. అండ్ దాని తర్వాత యూరోప్లో కనుక చూస్తే ఒకటి మనకు యూకే ఒక ఇంపార్టెంట్. అండ్ దాని తర్వాత ఏదైతే ఈ రష్యా యొక్క గ్యాస్ పైప్ లైన్ ఉందో, సో జర్మనీ యూరోప్ సంబంధించి దానిపైన డిపెండ్ అవుతున్నారు కాబట్టి అదొకటి మన న్యూస్లో రావచ్చు ఆ ప్లేసెస్ అనేది. సో అందులో మీకు స్కాండినేవియన్ కంట్రీ ఒకటి, బాల్టిక్ నేషన్ ఒకటి, అండ్ దాని తర్వాత రష్యా, యుక్రెయిన్ మీకు అందులో ఉన్న కొన్ని కంట్రీస్ పేరు అంటే కొన్ని ప్రొవిన్స్ పేర్లు. అండ్ దాని తర్వాత ప్రొవిన్స్తో పాటు కొన్ని మినరల్స్ పరంగా చూసినా కూడా నేర్చుకోవాలి మీరు ఖచ్చితంగా. అండ్ ఇండియా విత్ ఆ కంట్రీ సంబంధించి ఏమైనా ఉందా రిలేషన్స్ అనేది. అండ్ ఎస్పెషల్లీ ఆయిల్ అనేది మనకు ఎడిబుల్ ఆయిల్ మనకు ఇంపోర్ట్ చేసుకుంటాము, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ దానికి సంబంధించింది. అండ్ ఉక్రెయిన్ సంబంధించి ఎక్కువగా ఏంటంటే ఒకటి వీట్ ఒకటి, ఆయిల్ ఒకటి. క్రూడ్ ఆయిల్ కాదండి, ఎడిబుల్ ఆయిల్ అండి నేను చెప్పేది. అండ్ రష్యా సంబంధించింది. అండ్ దాని తర్వాత జపాన్ తర్వాత నార్త్ కొరియా ఎస్పెషల్లీ. అండ్ దాని తర్వాత
ఏషియన్ కంట్రీస్ ఎస్పెషల్ ఇంపార్టెంట్. అండ్ ఆస్ట్రేలియా కనుక చూస్తే మనకు ఒక బుష్ ఫైర్ అనేది మీకు తెలుసు అలా 2018-19లో రావడం జరిగింది. సో దానివల్ల చాలా వరకు మీకు తెలిసిందే. దాని తర్వాత ఇండియా బార్డర్స్ కంట్రీస్ ఎస్పెషల్లీ మయన్మార్ ఒకటి, చైనా అండ్ పాకిస్తాన్, ఇది ఎప్పుడు న్యూస్లో ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకు కొన్ని రిలేషన్ అంటే కొన్ని ట్రీటీ అడగవచ్చు, కొన్ని ప్లేసెస్ అడగవచ్చు, కొన్ని బార్డర్ అడగవచ్చు, కొన్ని. సో మనకు క్వశ్చన్ అనేది ఈ విధంగా అడిగే అవకాశం ఉంది. సో ఇంతవరకు మనకు వరల్డ్ జాగ్రఫీలో ఈ టాపిక్ అనేది నేర్చుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.